ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ అంతలో ఒకడు వచ్చాడమ్మా. వాడు హీరో అమ్మా. పేరు గగన్. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎస్, అతను ఆ రౌడీల్ని తుక్కుగా కొట్టాడమ్మా. తను కొడుతున్నట్టు లేదమ్మా, నాలో ధైర్యాన్ని నింపుతున్నట్టు అనిపించింది. మళ్ళీ ఆ అపూర్వ ఇలాంటి గేమ్ ప్లాన్ చేయకుండా ఆ అపూర్వ అనుకున్నది అనుకున్నట్టు అయిపోయిందని రౌడీలతో ఫోన్ చేపించి మరీ చెప్పించాడమ్మా. దీనంతటికీ కారణం ఆ గగనే. నువ్వు ఏదైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే తనకే చెప్పు. వాడి కోపమంతా చిన్నప్పటి నుంచి ద్వేషం పెంచుకున్నా మీ నాన్నగారైన శరశ్చంద్ర గారి మీదే. 4 రోజులు వాడి కళ్ళ ముందు తిరుగు, మనసులోని ప్రేమ అదే బయటకొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వెళ్ళి చెప్తాను. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఏం చెబుతుంది అంటే భూమి శరశ్చంద్ర గారి కూతురు అని. ఇన్నాళ్ళు నీకు ఆ భూమికే తెలుసు అది శోభాచంద్ర కూతురని. ఇప్పుడు కోమాలో ఉన్న అల్లుడికి తప్ప అందరికీ తెలిసిపోయింది. తెలియడానికే ఇదంతా జరిగినట్టుందమ్మాయి. ఇప్పుడు ఆ భూమి ఈ ఇంటికి మహారాణి అయిపోయినట్టే కదా. అంత తెలిగ్గా అవనిస్తానా పిన్ని? వాళ్ల లెక్కలు వాళ్లుకుంటే నా లెక్కలు నాకుంటాయి. నా బావని హత్య చేయాలి అనుకుంది, జైలుకి వెళ్లలేదన్న బాధ తప్ప నా అధికారం పోతుందన్న బెంగ నాకు లేదు. నీ చాదస్తం కాకపోతే సొంత తండ్రిని తనెందుకు చంపాలనుకుంటుందమ్మాయి? సరే సరే సరే, నువ్వనుకున్నది నిజమే అనుకున్నా దాన్ని తేల్చడానికి ఎవరో ఒకరు రంగంలోకి దిగాలి కదా. By the way, I'm Naini. శరత్ చంద్ర మర్డర్ అటెంప్ట్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని. శరత్ చంద్ర మీ నాన్నగారు. ఆయన్ని హత్య చేయాలనుకున్నది ఎవరైనా వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఎందుకంటే ఒకరిని చంపడం కోసం ఇలా మాట్లాడలేని వాళ్ళని పెట్టారంటే వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అసలు వీళ్ళెవరు, వీళ్ళ వెనకున్న వాళ్ళు ఎవరు, అందరి లెక్కలు తేలుస్తాను. నువ్వు ఆయన కూతురుగా మాత్రమే ప్రూవ్ అయ్యావు. మీ నాన్న హత్య వెనక అనుమానాలున్నాయి. నాకు అనుమానం వస్తే నిన్ను కూడా వదలను. మేడం, నా వైపు తప్పు ఉంటే ఏ శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధమే. ఇప్పుడు కూడా దేవుడికి మొరపెట్టుకున్నాను.
నా తండ్రిని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలియజేయమని. దేవుడు నా మొర ఆలకించాడేమో. మీ రూపంలో నాకు దారి చూపించాడు. మిమ్మల్ని చూస్తుంటే హంతకులు ఎవరనేది కనుక్కుంటారని నమ్మకం కలిగింది. నాకు సాయం చేయండి. మీ మేలెప్పటికీ మర్చిపోను. చెప్పాను కదా, నైని నిజాన్ని ఎక్కడున్నా తవ్వి బయటికి తీస్తుంది, హంతకుల్ని శిక్షిస్తుంది. మీరు? నా పేరు దీప. మీరు నాకు తెలియదే. వంశీ చెప్పేంత వరకు, మీ ఫోటో చూపించేంత వరకు మీరు కూడా నాకు తెలీదు. ఐఎమ్ వన్ ఆఫ్ ద వంశీస్ ఫ్రెండ్. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్. మీరు కూర్చోండి, నేను కాఫీ వద్దు తీసుకొస్తాను. వద్దు, ఇట్స్ ఓకే. ఎవరమ్మా? మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అత్తయ్య. ఫ్రెండా? నేనెప్పుడూ నిన్ను చూడలేదే. అవును, మా ఓడి ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, నేను ఎప్పుడు చూడలేదే. నేను మీ అబ్బాయికి చాలా బాగా తెలుసు అంకుల్. వీఆర్ వెరీ క్లోజ్. కావాలంటే మీ అబ్బాయినే పిలిచి అడగండి. రే వంశీ, వంశీ, వస్తున్నానా? నువ్వా? చెప్పాను కదా, వంశీ నాకు బాగా క్లోజ్ అని. చూసారా, నన్ను చూడగానే నువ్వా అని ఎంత హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడో. రండి, మీరు కూర్చోండి. అంత టైం లేదు ఇందు గారు. వంశీతో, అదే మీ వారితో కొంచెం ప్రైవేట్గా మాట్లాడి వెళ్ళిపోతాను. ప్రైవేట్ గానా? మా ఫ్రెండ్షిప్లో ప్రైవసీ ఎక్కువ అంకుల్. పోనీ పబ్లిక్గా మాట్లాడుకుందామా వంశీ? అవసరం లేదు, పద, వస్తున్నాను. ఒరే ఒరే వంశీ, ఒరే ఆగరా. ఏంటిరా ఆ అమ్మాయి ఏదో తేడాగా కనిపిస్తుంది ఏంట్రా? నానాది మావయ్య, అనవసరంగా మీరు మా ఆయన అనుమానించకండి. ఆయన శ్రీరామచంద్రుడు. అది మీరు వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.